బంజారాహిల్స్ నుంచి ఆనంద్ నగర్ తుమ్మల బస్తీ మధ్య ఇటు నుంచి బల్కాపూర్ నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు పైనుంచి వచ్చే వరద నీరంతా నాలా పైనుంచి ప్రవహిస్తుండడంతో స్థానికులు వాపోతున్నారు. ఇలాగే ఇటీవల కురిసిన వర్షానికి చెత్త చెదారం ఇతర వ్యర్థాలతో నాలా అంతా నిండిపోయింది. పూడికెత్తిత పనులు ఇంకా చేపట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. नाले का पूरा मच्छर बहुत आ रहा था, समझे। मच्छर से दुम्बल बहुत काट रहा अपने को, पूरा कचरा बहुत भर हुआ है। वर्षम का तो अपने को वर्षम 2 महीने अभी वर्षम आने को बहुत प्रॉब्लम चल रहा है इसमें। ऐसा ठहरे आदमी, ऐसा 2 मिनट ठहरे, आखिरी वो मारती हूँ आपको। क्या बोलना, क्लीन करना बोलना? हाँ, क्लीन करना है। నగరంలోని నాలాలన్నీ డంపింగ్ అన్ని తలపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ తుమ్మల బస్తీ నాల దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ ప్రధాన రహదారి నుంచి తుమ్మల బస్తీ వెళ్ళే మార్గంలో ఉన్న బ్రిడ్జ్ కింద చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చెత్త చెదారం అలాగే ఇతర వ్యర్థాలన్నీ కూడా గుట్టల పేరుకుపోయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికైతే ఈ నాలా పరిస్థితి ఇలా ఉంది. ఎన్నిసార్లు అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చెత్త చెదారం ఇతర వ్యర్థాలు ఉండడం ద్వారా అయితే రాత్రిపూట నిద్రపోవడానికి కూడా కష్టంగా ఉందని, దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు లాంటివి కూడా ఎక్కువగా ఉంటున్నాయని, వీటి వల్ల నిద్రపోవాలంటే కూడా కష్టంగా ఉందనైతే స్థానికులు చెబుతున్నారు. ఇంతవరకు అయితే వీటిపైన ఎవరు కూడా అధికారులు ఈ చెత్త కుప్పలపైన ఎవరు స్పందించడం లేదని చెప్పాలి. ఈ నాలంతా కూడా పూర్తిగా చెత్త చెదారం ఇతర వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ సంచులు వాటన్నిటితో కూడా నిండిపోయి మనకు కనిపిస్తుంది. అలాగే పిచ్చి మొక్కలు, మట్టితో కూడా ఇదంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ఇక్కడ నుంచి ఈ నాల పరిస్థితి కూడా మొత్తం ఇలానే ఉంది. ఈ నాలంతా తుమ్మల బస్తీ నాలంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే కొంతవరకు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కొంతవరకు కూడా పూర్తి కాలేదని చెప్పాలి. మళ్ళీ నాల యథాస్థితిలోనే ఉంది. మనం చూడొచ్చు మట్టి కూడా ఎలా కనిపిస్తుందో, కనీసం వాటర్ పోయే దారి కూడా లేదు, వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా మట్టితో నిండిపోయింది. చెత్త చెదారంతో అయితే చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడే కాదు, ఫిలిం నగర్ చాలా చోట్ల కూడా నాలల పరిస్థితి ఇంతే అధ్వానంగా తయారైంది. ఈ వర్షాకాలం లోపు ఇది పూడికతీత తీయకున్నట్లయితే కూడా ఇందులోకి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ చెత్త చెదారం ద్వారా ఫ్రీగా ఫ్లో అవ్వకుండా ఉండి రహదారులపైకి రావడము, అలాగే చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఈలోగా పూడికతీత చేస్తే బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు. దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు ఎంత అధ్వానంగా ఈ నాల అయితే ఉందో. సో దీనివల్లంతా కూడా చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. దుర్గంధము అలాగే దోమలు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. దాంతోపాటు కుటుంబ సభ్యులంతా కూడా రోగాల బారిన పడుతున్నారని చెప్పొచ్చు. అయితే చాలా చోట్ల కూడా నాలల పరిస్థితి ఇలానే ఉంది. సో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ పూడికతీత పనులు ఎండాకాలంలోనే పూర్తి చేసినట్లయితే వర్షాకాలంలో వరద ముప్పు రాకుండా ఉండడము, ఇతర సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.